ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. అందుకనే బయట ప్రెస్ మీట్లు పెడతారు. ఈయన ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోయి ఏం చేయాలి? లాబీలో కూర్చొని పార్లమెంట్ ఏం చర్చ జరుగుతుందో చూడాలి. నీకు మాట్లాడే అధికారం లేదు, నీకు ఓటేసే అధికారం లేదు, నువ్వేం చేసేది లేదు. ఫ్లైట్ ఖర్చు దండగా తప్ప ఈయన అడ్మినిస్ట్రేషన్ వదిలిపెట్టి ఢిల్లీకి రావడం వల్ల వచ్చేది ఏం లేదు తప్ప. నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 19వ తారీఖు తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుంది. ఈ దేశంలో 850 మంది 2029 ఎన్నికల తర్వాత ఈ దేశానికి ఎంపీలు భారత పార్లమెంట్. మీరందరూ పొద్దుకు ఏం తిందాం, రేపేం తిందామని ఆలోచిస్తారు. నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంట్ కట్టినప్పుడే డీలిమిటేషన్ ని దృష్టిలో పెట్టుకుని, రాబోయే ఎంపీల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని దాదాపు 1000 సీట్లతోటి కొత్త పార్లమెంట్ కట్టింది. అంటే మా ముందు చూపు ఎంత దూరం ఉందనేది మీరు ఆలోచించుంది. మీరు ఏడాదొచ్చారు అనేది మీ పార్టీ గురించి ఆలోచించు. ఇది నరేంద్ర మోడీ గారి ఆలోచన దృక్పథం. కొత్త పార్లమెంట్ కట్టిరు కదా, మరి 543 సీట్లతో కట్టలేదు కదా. కట్టిరా? దాదాపు డబుల్ సీట్లతో కట్టిరు. ఎందుకు కట్టిరు? దిస్ ఇస్ అవర్ 4th